ఏపీ హైకోర్టులో ఇవాళ 3 కీలక కేసులు విచారణకు రానున్నాయి. ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్, ఇసుక, మద్యం కేసుల్లో చంద్రబాబు ముందస్తు బెయిల్పై హైకోర్టు తీర్పు ఇచ్చే అవకాశం ఉంది. ఈ 3 కేసుల్లో ఇప్పటికే వాదనలు పూర్తయ్యాయి. మధ్యాహ్నం 2:15 తీర్పు ఇవ్వనుంది ఏపీ హైకోర్టు. చంద్రబాబు తరపున సిద్ధార్థ లూత్రా, దమ్మాలపాటి శ్రీనివాస్, పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. అటు ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్, అడిషనల్ అడ్వకేట్ జనరల్ వాదించారు. అప్డేట్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు, నవీన్, తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుపై నమోదైన 3 కేసులకు సంబంధించి యాంటిసిపేటరీ బెయిల్పై ఈరోజు హైకోర్టు తీర్పు వెలువరించనుంది. ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్పు కేసులో చంద్రబాబు తరపున, ప్రభుత్వం తరపున వాదనలు పూర్తయ్యాయి. అదేవిధంగా ఇసుక, మద్యం కేసులు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నమోదు చేసింది. ఈ ఇసుక మద్యం కేసులకు సంబంధించి కూడా ఇప్పటికే ముందస్తు బెయిల్ పిటిషన్పై కూడా వాదనలు పూర్తయ్యాయి. చంద్రబాబు తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రా, సిద్ధార్థ్ అగర్వాల్, దమ్మాలపాటి శ్రీనివాస్, పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించగా, ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్, అడిషనల్ అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపించారు. ముఖ్యంగా ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్పు కేసులో చంద్రబాబుపై మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుల ఆధారంగా సిఐడి కేసు నమోదు చేసింది. ఈ కేసులో A1గా చంద్రబాబు, A2గా మాజీ మంత్రి నారాయణ, మరికొంత A3గా రామకృష్ణ హౌసింగ్, A4గా హెరిటేజ్ ఫుడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, అదేవిధంగా మరికొందరిని కూడా ఈ కేసులో నిందితులుగా చేర్చారు. అయితే అప్పటి నుంచి కూడా చంద్రబాబు ఈ కేసులో ముందస్తు బెయిల్ తీసుకోలేదు. ఇటీవల స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబును అరెస్ట్ అయిన తర్వాత దానికి సంబంధించి పీటీ వారెంట్ని విజయవాడ ఏసీబీ కోర్టులో దాఖలు చేశారు. దీంతో చంద్రబాబు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగాయి. అసలు రాని లేని ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించి, ఇన్నర్ రింగ్ రోడ్లో అవకతవకలు జరిగాయని, లేకపోతే తన అనుయాయులకు అనుచిత లబ్ధి కలిగించేందుకు చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారని చేయటం సహేతుకం కాదు అని కూడా స్పష్టం చేశారు. అదేవిధంగా చంద్రబాబు ఉంటున్న ఉండవల్లి నివాసానికి సంబంధించి అది ఎల్ఈపీఎల్కి అద్దె చెల్లిస్తే దాన్ని కిక్ బ్యాక్స్ రూపంలో చెప్పడం అనేది సహేతుకం కాదు అని చెప్పి కూడా చంద్రబాబు తరపు న్యాయవాదులు వాదించారు. హెరిటేజ్ ఫుడ్స్ నుంచి వెళ్ళిన డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి కూడా అద్దె నిమిత్తం అని వెళ్ళినాయి అని ఆ రికార్డ్స్లో కూడా రాసుకున్నారు అని కూడా పేర్కొన్నారు. ఇదే కేసులో లోకేష్ను ప్రశ్నించేందుకు కూడా అక్కడ ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కేసులోనే లోకేష్ను కూడా సిఐడి విచారణకు పిలిపించారు. అయితే 41A కింద నోటీసులు ఇచ్చారు. ఇక ఇసుక కేసు కానీ, మద్యం కేసు కానీ, ఇసుక ఉచిత ఇసుక ఇవ్వాలి అని చెప్పి తెలుగుదేశం అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నిర్ణయించారు. పేద మధ్యతరగతి వర్గాలకు ఇసుక తక్కువ ధరకు వేగంగా అందేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఇసుక ఫ్రీగా ఇవ్వటం వల్ల రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు ఆదాయం గండిపడిందని, అదేవిధంగా చంద్రబాబు తీసుకున్న ఈ నిర్ణయం వల్ల అనేక రకాలుగా రాష్ట్ర ప్రభుత్వ ప్రజాధనం దుర్వినియోగం అయింది అని కూడా పేర్కొన్నారు. ఈ కేసులో అసలు ఆధారాలు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే విధానపరమైన నిర్ణయాలకు నేరత్వం ఆపోదించడం అనేది సహేతుకం కాదు అని చెప్పి చంద్రబాబు తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఇక మద్యం కేసుకు సంబంధించి చంద్రబాబు మద్యం పాలసీకి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపడుతూ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కూడా సిఐడి కేసు నమోదు చేసింది. ఈ కేసులో కూడా రాష్ట్ర ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపించగా, చంద్రబాబు తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రా వాదనలు వినిపించారు. ఈ వాదనలన్నీ కూడా పూర్తి కావడంతో దాదాపుగా 25 రోజుల క్రితం రాష్ట్ర హైకోర్టు దీంట్లో ఉత్తర్వుల కోసం తీర్పును రిజర్వ్ చేసింది. ఈ రోజు తీర్పును మధ్యాహ్నం 2:15కి వెలువరిస్తామని 3 కేసుల్లో కూడా చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్కి సంబంధించి 3 కేసుల్లో కూడా ముందస్తు బెయిల్ పిటిషన్పై ఈరోజు ఆర్డర్స్ ఇస్తాము అని చెప్పి కొద్దిసేపటి క్రితం హైకోర్టులో జస్టిస్ టి మల్లికార్జునరావు బెంచ్ నోటిఫికేషన్ వెలువరించింది. అదేవిధంగా ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్పు కేసుకు సంబంధించి కూడా సుదీర్ఘ వాదనలు జరిగాయి. ఈ సుదీర్ఘ వాదనలో ఈ రోజు వరకు కూడా ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్పు కేసులో కనీసం అంగుళం భూమి కూడా రాష్ట్ర ప్రభుత్వం సేకరించలేదని, అసలు ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించి ప్రతిపాదనలు కూడా ఒక ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్కి సంబంధించి ఒక సంస్థకి నామినేషన్ పద్ధతిలో ఇచ్చారు అని చెప్పి దాన్ని టెండర్ రూపంలో పిలవలేదు అని చెప్పి కూడా ప్రభుత్వం ఆరోపించింది. రాజధానిలో సిఆర్డీఏ తీసుకున్న విధానపరమైన నిర్ణయాల మీద కేసులు పెట్టేందుకు వీల్లేదు అని చెప్పి సిఆర్డీఏ చట్టంలో ఉండే పలు సెక్షన్లు కూడా పేర్కొన్నాయి అని కూడా ఈ నేపథ్యంలో చంద్రబాబు తరపున సిద్ధార్థ లూత్రా వాదించారు. సిఆర్డీఏ చట్టం ప్రస్తుతం అమల్లో ఉంది. గతంలో సిఆర్డీఏ చట్టం రద్దులో ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వమే మళ్ళా సిఆర్డీఏ చట్టాన్ని పునరుద్ధరించడంతో పాటు పరిపాలనా వికేంద్రీకరణ బిల్లును కూడా ఉపసంహరించుకున్న విషయాన్ని సందర్భంగా
ఆయన సిద్ధార్థ లూత్రా గుర్తు చేశారు. పైగా ఒక అంగుళం కూడా భూమి సేకరించినప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజాధనం ఎలా దుర్వినియోగం అవుతుంది అని కూడా ప్రశ్నించారు. రాని లేని ఇంతవరకు వెయ్యని ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించి కేసు నమోదు చేయడం పట్ల కూడా ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ 3 కేసుల్లో కూడా ఈరోజు ఉత్తర్వులు రాబోవడంతో తెలుగుదేశం పార్టీ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొద్దిసేపటి క్రితమే ఏబిఎన్లో ఈ బ్రేకింగ్లు వచ్చిన వెంటనే కూడా ముందస్తు బెయిల్ పిటిషన్కి సంబంధించి ఈరోజు 3 కేసుల్లో అత్యంత కీలకమైన కేసులు, ఎన్నికలకు సరిగ్గా 3 నెలలు మాత్రమే సమయం ఉంది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి 17A వర్తిస్తుంది అని చెప్పి కూడా ఆయన ఇప్పటికే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు, క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. దీని మీద వాదనలు పూర్తయి ఇప్పటికీ కూడా జడ్జిమెంట్ రిజర్వ్లో ఉంది. ఇక ఈ 3 కేసులకు సంబంధించి హైకోర్టులో ఈ 3 కేసులకు సంబంధించి కూడా ముందస్తు బెయిల్, స్కిల్ డెవలప్మెంట్ కేసు అక్కడ సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ పెండింగ్లో ఉంది. ఏపీ ఫైబర్ నెట్ కేసుకు సంబంధించి కూడా సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ పై అక్కడ కూడా పెండింగ్ లో ఉంది. ఇక 3 కేసులు ఏవైతే ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్పు కేసు కానీ, ఇసుక కేసు కానీ, మద్యం కేసు కానీ, ఈ 3 కేసులకు సంబంధించి ముందస్తు బెయిల్ పిటిషన్లు ఈ రోజు హైకోర్టులో తీర్పు రావాలని ఉండటంతో ఈ కేసులకు సంబంధించి ఒక క్లారిటీ రానుంది. ఎన్నికలకు 100 రోజులు ముందు ఉన్న సమయం, 100 రోజులు మాత్రమే సమయం ఉన్న తరుణంలో చంద్రబాబుపై ఈ 3 కేసులకు సంబంధించి ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఈ రోజు ఉత్తర్వులు వస్తుండటంతో కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల్లో కూడా తీవ్ర ఆసక్తి నెలకొని ఉంది. నవీన్.